నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 5వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు ఏకాదశి, శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం 1 గంట 9 నిమిషముల వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 7 గంటల 54 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 36 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. తిరిగి మళ్ళా రాత్రి సమయంలో 11 గంటల 14 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 8 నిమిషముల వరకు. యమగంట కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 12 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఆగస్టు 5, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలు, ఆ రోజు గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావాలు, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వాటి ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో 1వ పాదంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద, బుధుడు సింహరాశిలో వక్రగతిలోను, కుజుడు మిథున రాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ, శుక్రుడు కర్కాటక రాశిలోను, రాహువు మేషరాశిలో, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక పనుల్లో ఆలస్యం కనిపిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగే ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థికంగా స్థిరత్వం కనిపించినప్పటికీ ఖర్చులు కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న మాట అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, మాటల తాలూకా గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు కుజగ్రహానికి సంబంధించిన బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కొంత గ్రహరీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. సాంకేతికంగా విజయాన్ని సాధిస్తారు. ప్రయాణ యోగం కనబడుతోంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉపాధ్యాయులు వారికి, విద్యార్థులకు, ఈ ఇద్దరికీ కూడా ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు ఆధ్యాత్మిక పరంగా మీకు చాలా చక్కని అవకాశము, దాన ధర్మాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కనబడుతోంది. దీంతో పాటుగా విద్యార్థులకు ఏదైనా ప్రయత్నం చేయాలన్నా కొత్త అంశాల కోసం కానీ, కొత్త కాలేజెస్లో కానీ, ఇలా మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ప్రయత్నం కానీ, ప్రణాళిక కానీ ఏదైనా ఈరోజు చేసుకున్నట్టయితే ఉత్తర సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహ శాంతి కోసము పసుపుని దానం చేయడంతో పాటు ఓం గుం గురవే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో పాటుగా మీరు గత కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు కుటుంబంలో సమయాన్ని కొంత మీరు కేటాయించినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ, ఎంత మీరు బిజీ అయినప్పటికీ ఒక్క గంటైనా సరే కుటుంబానికి కేటాయించే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు కానీ, లేదా కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా ఏది చేద్దామనుకున్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో స్వామివారికి, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడంతో కానీ, దాంతోపాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పాలతో అభిషేకం చేస్తూ స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండడం, సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, స్నేహితుల సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు పుష్కలంగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నేతలకు ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు అని చెప్పచ్చు. మీరు దేనికి
దేనికైనా అప్లై చేసుకోవడం కానీ, లేదా అంటే ఒక ప్రణాళిక వేసుకోవడం కానీ, లేదా అంటే ఒక పథకాలు ప్రవేశపెట్టడం కానీ, లేదా కొత్త పదవుల కోసం నామినేట్ చేయడం కోసం కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైన రోజు ఈరోజు. కానీ మీరు ఆత్మవిశ్వాసంతో ఎవరి మాటలను నమ్మకండి. మీ ప్రయత్నంగా మీరు మాత్రమే చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం రోజు శివాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నం చేయొచ్చు. పాత రుణాలు తీర్చుకోవడానికి సమయానికి ధనము మీకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడుతోంది. మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనప్పటికీ గౌరవాలతో పాటు మీరు అనుకున్నది సాధించడానికి మీరు గతంలో కన్న కలలు కానీ, లేదా మీ గోల్స్ కానీ ఈరోజు తీరే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. అయితే కొన్ని పనుల్లో ఊహించినంత ఫలితాలు పొందలేకపోవచ్చు. అయినప్పటికీ మిగతా విషయాలలో మీకు విజయం కలగబోతోంది. అయితే మానసికంగా మీకు కొంత స్ట్రెస్సు, ప్రశాంతత లోపించడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, రవిగ్రహానికి సంబంధించినటువంటి, సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యం ఇవ్వడం కానీ, లేదా ఎర్రని పువ్వులతో పూజ చేయడం కానీ, లేదా ప్రదక్షిణలు చేయడం కానీ, ఇలా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, దాంపత్య జీవితంలో గతంలో మీకు ఏమైనా ఒత్తిడులు కానీ, లేదా భేదాభిప్రాయాలు కానీ ఉంటే కనుక అవి ఈరోజు సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం కలిగే అవకాశం కనబడుతోంది. అనవసరమైన అనుమానాలు తొలగించుకుంటేనే మంచిది. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ, కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఎక్కడ ఉన్నా కానీ మీకు గతంలో ఉన్న అనుమానాలను ఈరోజు తగ్గించుకుంటేనే మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. అయితే పరిహారంగా మీరు గురుగ్రహ శాంతి కోసము వృషభ రాశి దిశగా నడుచుకుంటూ వెళ్ళి, అనగా మీకు ఉత్తరం వైపు కానీ, లేదా తూర్పు వైపు కానీ, లేదా పడమర వైపు కానీ, దక్షిణం మినహా ఈ 3 వైపుల గుండా మీరు వెళ్ళి స్వామివారిని శివాలయంలో కనుక దర్శనం చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, అనుకోని ఖర్చులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అనుకోని బంధువుల యొక్క రాక కూడా మీకు కనబడే అవకాశం కనబడుతోంది. ఆ ఆరోగ్య విషయంలో కానీ, లేదా ఆస్తి విషయాల్లో కానీ ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. కొంచెం అప్రమత్తంగా ఉండండి. దేని మీద సంతకాలు పెట్టడం కానీ, లేదా ఏ పనికైనా ముందుకు వెళ్ళడం కానీ, మధ్యవర్తిత్వం వహించడం కానీ, లేదా మీడియేటర్గా ఉండి సంతకాలు పెట్టడం, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక, ఇలాంటి పంచాయతీలు తగాదాల విషయంలో ఉంటే కనుక దాని నుంచి ఈరోజు మీరు మొహమాటానికి వెళ్లకుండా తప్పుకునే ప్రయత్నం చేసుకోండి. ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. కార్యాలలో ఆటంకాలు కూడా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నీలము వస్త్రము దానంగా ఇవ్వడము, ధాన్యం కూడా దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, మీరు సాహసోపేతమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి. బై ఫోర్స్ కావచ్చు, బై మొహమాటం వల్ల కావచ్చు, ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పేటట్లుగా కనపట్టలేదు. అది కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే కొంత మంచి ఫలితాలు ఉంటాయి. లేదు తప్పట్లేదు నాకు, నేను చేసేయాలి ఆ నిర్ణయాలు అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని మీ వారిని దగ్గర పెట్టుకుని, అంటే మీ బంధువులు కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, దగ్గర పెట్టుకుని కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చినా కానీ అందుకునే ప్రయత్నం చేసుకోండి. బంధువుల నుంచి ధన సహాయం కనబడుతోంది. ప్రేమ వ్యవహారాలలో కొంచెం హద్దులు దాటకుండా ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన ఫలితాలు, నవగ్రహ ఆలయంలో కేతువుకు సంబంధించినటువంటి పూజ చేయించుకోవడము, గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో కలహాలు గతంలో ఉంటే కనుక అవి తగ్గుముఖం పట్టి ఒక సామరస్యమైన వాతావరణం ఏర్పడుతుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తేనే తప్ప సక్సెస్ మీరు కొట్టలేని పరిస్థితి కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. నేను సాధించగలను, నేను అందుకోగలను అనే నిర్ణయాన్ని ఏ విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ముందుకు వెళ్ళినట్టయితే
పని సాధించుకునే అవకాశం కనబడుతోంది. ఆస్తి విషయంలో మీకు కొత్త కొత్త మార్పులు జరుగుతాయి. గతంలో మీకే వస్తుంది ఆస్తి అని అన్న వాళ్ళు ఈరోజు మాట మార్చడం కానీ, లేదా దగ్గర దాకా వచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇలా ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందికరమైన చిక్కులు కానీ ఆటంకాలు కానీ ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా ఈరోజు మీరు అన్నదానము మీ స్తోమతకు తగ్గట్టు ఒకరికైనా ఇద్దరికైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంచెం అలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంది. దీంతో పాటుగా కుజగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా మీరు చదువుకున్నట్టయితే కూడా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. మీరు అధికారులతో చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. మీ పై బాసులతో కానీ, మీ లీడర్స్తో కానీ, ఎవరితోనైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీ పై అధికారులతో, మీ పై ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించుకోకపోతే మీరు చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత వాహన ప్రయాణాలు మితంగా చేయండి. ఊరికే బళ్ళ మీద వెళ్ళిపోవడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి చేసినట్టయితే ఈరోజు ఇబ్బందుల్లో పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. గృహ సౌఖ్యము తక్కువగా అనిపించవచ్చు. అంటే ఇంట్లో అశాంతి ఎక్కువగా కనిపిస్తోంది, సౌఖ్యం తక్కువగా కనిపిస్తోంది. పరిహారంగా శనిగ్రహ దోష నివారణ కోసము శని మహాత్ముని ఆలయంలో మీ పేరిట నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గతంలో మొదలైనటువంటి పని ఈరోజు అంటే గత కొన్ని కాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు త్వరితగతిన ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అది కుటుంబంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ సమస్యను పట్టుకుని అక్కడే ఆగిపోయినట్టయితే చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగానికి ఎవరైనా అప్లై చేసినా, లేదంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు, వాళ్ళు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా మీరు గోమాత సేవ చేసుకోవడంతో పాటు రాహువుకు సంబంధించినటువంటి జపం కానీ లేదా మంత్రం కానీ ఈరోజు యథాశక్తి చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ఈరోజు అన్ని విధాలా చాలా చక్కగా అనుకూలంగా మీకు ఉండబోతోంది. ధార్మికత పట్ల అంటే మత సంబంధమైన విషయాలలో చురుకుగా పాల్గొంటారు, దాన ధర్మాలు చేస్తారు. క్షేత్ర దర్శనం కూడా ఈరోజు కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు విజయం మీదే అన్నట్టుగా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోవడము, ఆకస్మిక ధనప్రాప్తి, ధనానికి సంబంధించిన ఆదాయ మార్గాలు కూడా మీకు ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతోంది. దీంతో పాటు ప్రేమ విషయాలలో సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ శాంతి కోసము జపాలు కానీ హోమాలు కానీ చేయించుకోవడంతో పాటు అది స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహ ఆలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో పాటుగా గ్రహస్థితులు, గ్రహాల యొక్క ప్రభావము, పరిహారాలు, సూచనలు. నమస్తే.